ఈసారి నేను చేసిన పనికి నేను మా అమ్మ ఇద్దరం అయితే బలైపోయాము. చాలా రోజుల తర్వాత అయితే మా అమ్మతో అయితే ఒక గేమ్ అయితే ప్లాన్ చేశాను. అందుకోసం అయితే ఈ వాటర్ బాటిల్, ఈ పిండి అయితే తెచ్చేసాను. ఇక ఈ వాటర్ బాటిల్‌తో, ఈ పిండితో మీరు ఏ గేమ్ ఆడతారని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అంటే గేమ్ ఏం లేదనమాట. వాటర్ బాటిల్ అయితే పైకేస్తాం అనమాట. అదైతే స్ట్రెయిట్‌గా నిలబడితే ఓళ్ళు గెలిచినట్టు అనమాట. ఓళ్ళైతే పిండి పూసుకోబడలేదనమాట. ఇంకా అదే వాటర్ బాటిల్ గాని స్ట్రెయిట్‌గా నిలబడకుండా కింద పడిపోయిందంటే మాత్రం ఈ పిండి అయితే వాళ్ళ మొహాన అయితే ఉంటుంది. ఇంకా ఇదే అనమాట ఈ గేమ్ రూలు. ఇంకా మా అమ్మని తీసుకొని వచ్చేసి ఈ గేమ్ అయితే ఆడిపియాలన్నమాట. కానీ ఆమె డైరెక్ట్‌గా చెప్తే అయితే ఒప్పుకోదు. ఇంకా అందుకోసం అయితే మా అమ్మ కాడికెళ్ళేసి నువ్వు నా పైన రివెంజ్ తీసుకునే దానికి ఒక అవకాశం ఇస్తున్నాను అయితే చెప్పాను. ఇక వెంటనే మా అమ్మ అయితే ఆ గేమ్ కి అయితే ఓకే చెప్పింది. ఇంకా మా అమ్మకైతే గేమ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇక గేమ్ స్టార్ట్ చేద్దామని చెప్పి బాటిల్ తీసుకున్నాను లేదో ఫస్ట్ నాకు ఇస్తేనే ఆడతాను లేకపోతే వెళ్ళిపోతాను అంటుంది. ఇక చేసేదేమీ లేక ఫస్ట్ అయితే మా అమ్మకే ఇచ్చాను. ఇక ఈ రోజు అదృష్టం మొత్తం మా అమ్మ సైడే ఉందనుకుంటా. అందుకోసమే బాటిల్ వేసిన వెంటనే నిలబడిపోయింది. ఇక మన అదృష్టం కూడా చెక్ చేద్దామని చెప్పి పైకి గాల్లోకి అయితే వేసాను. అది కూడా మన జీవితం లాగా ఎగిరెగిరి కింద పడిపోయింది. ఇక ఆ బాటిల్ కింద పడగానే మా అమ్మ హ్యాపీనెస్ చూడండి. దొరికింది అవకాశం అని చెప్పేసి మొత్తం ఆ పిండిలో తల ముంచి లేపింది నన్ను. ఇక ఆ పిండిలో నుంచి నా మొహం తీయగానే ఏదో శ్మశానం నుంచి వచ్చిన దెయ్యంలాగైతే తయారయ్యాను. ఇక అన్ని సార్లు అదృష్టం ఒక సైడే ఉండదు కదా. ఈసారి గాల్లోకి వేసిన బాటిల్ అయితే కింద అయితే పడిపోయింది. ఇక గేమ్ రూల్ ప్రకారం గోడిపినోళ్ళకైతే ఈ పిండి అయితే మొహానికి అయితే పూసేయాలి. సో అందుకోసం అయితే మా అమ్మ కాడికి వెళ్తుంటే ఇది తొండి నేను మూడోసారి ముచ్చటగా వేస్తానంటుంది. ఇక మూడోసారి లేదు నాలుగోసారి లేదు అని చెప్పి డైరెక్ట్ పిండిలో అయితే మొహం పెట్టాను. పెట్టి తీయగానే చూడండి ఎలా తయారైందో. ఏదో పాతాల భైరవి మూవీలో భూతం లాగా ఉంది మా అమ్మ అయితే చూసేదానికి. ఫైనల్ గా గేమ్ అయ్యేటప్పటికి మా గెటప్స్ చూసి నాన్ స్టాప్ గా హాఫ్ అన్ అవర్ మేమే చూసుకొని నవ్వుకున్నాం. అంత ఫన్నీగా ఉన్నాయి మా ఫేసులు. అవును, ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి. వెళ్తూ వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్‌స్టాలో అయితే ఫాలో అయిపోండి. ఉంటాం మరి. బాయ్.